తెచ్చుకోవాలి, రాత్రి తెచ్చుకోవాలి, తినాలా. వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించుకోవాలి కదా. కాబట్టి తెలుగుదేశం గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అందరూ కార్యకర్తలు, మిత్రులు, సోదరులు అందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అన్ని మండలాల నుంచి అది గ్రామాలు వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. నాకు అందరికీ వాళ్ళ ఆప్యాయత, అభిమానం ఉంది. వాళ్ళ ఆశీస్సులతో ఈ 3 సార్లు ఎన్నుకొద్దప్పటికీ ఎవరికి గెలిచినాడు. సరిగా ఎవరు కూడా 2 సంవత్సరాలు చేయలేరు. అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు నేను తప్పుడు చేయలేదు. అక్కడ మసీదులో ఫ్యాన్ వేస్తే ఏం చేయాలా? అట్లాంటి ఫ్యాన్లు ఏసులు 100 గంటలు ఇప్పించాను. ఓ మసీదులో 50 లక్షలు 40 లక్షలు ఆ మొగోడు ఉంటే, మొగతనం ఉంటే ఎమ్మెల్యేకు నేను ఇచ్చిన జీవో రిలీజ్ చేపి షాదీఖాన్కి ఒక 45 లక్షలు వేయాలా, ఆ షాదీఖాన్ ఉన్న షాదీఖాన్కి 25 లక్షలు వేయాలా. ఉండే మసీదు అదే జుమా మసీదు కూడా చదువుతాడు ఎంబీసీ, దానికి 50 లక్షలు ఇచ్చి అది రిలీజ్ చేపాము. చాలు. మొగతనం ఉంటే, మీసాలు ఉంటే, మీ ముఖ్యమంత్రి గారికి మైనార్టీ మీద ప్రేమ ఉంటే నేను ఇచ్చిన డబ్బులు ఇమీడియట్లీ ఇప్పింది. ఆ జీవోలు ఇచ్చిస్తాం, కాపీలు కాబట్టి జీవోలు ఉంటాయి. సరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పంపుడు కొడితే అన్నీ వస్తాయి. అవి ఇప్పండి సార్, చూద్దాం. ఏం చేశారా మీరు? ఒక్క మసీదు రూపాయలు ఇప్పించారా? షాదీఖానాలు ఇచ్చా, మసీదులు ఇచ్చా, టెంపుల్ ఇచ్చా. నూనెపల్ల రామాలయం కట్టుకుంటామంటే కట్టుకోమంటే, సాయిబాబా దేవులు కట్టుకోమంటే కట్టుకుంటే, రామాలయం కావాలంటే మళ్ళీ ఆంజనేయ స్వామి దేవుళ్ళకి ఇప్పిస్తే, మూచారంలో దేవుళ్ళం కావాలంటే దానికి డబ్బులు ఇప్పిస్తే, సాయిబాబా దేవులు కావాలంటే దానికి ఇప్పిస్తే, మొత్తం సామరస్యం ఉండాలి. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అన్ని రకాల వర్గాల వారికి, అన్ని మతాల వారికి కూడా సమానం చేశాం. ఆ రోజు వాళ్ళు అడిగినారు కాబట్టి, మైనార్టీ లేకున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోలో తెప్పించారు. ఆటోలో కొన్ని స్థలాలు మీరు తీసుకుంటారు వాళ్ళ దగ్గర బెదిరించి. ఒక 5 ఇంచులు ఇప్పించామని మార్కెట్ యార్డ్ నేను కట్టించారు. షాపులు పెట్టుకున్నారు, 2000 ఇస్తున్నాం. ఎవరు కట్టించారు మార్కెట్ యార్డు? బోర్డు చూడుకో. నేను శంకుస్థాపన చేశా. నేను చేసింది ఏం చేసినా? ఒక పని చేయాలి కదా. అది చేయకుండా అది చెప్పకూడదు. అది ఆ పేపర్ గురించి ఆలోచన చేస్తారు. దాని పేపర్ మేము నమ్మడంలే, ఆ పేపర్ చదవడంలే, ఆ పేపర్ తెప్పియడంలే. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చి ఇచ్చినట్టు రాసినారని ఎవరో పనికి వాళ్ళు రాత్రం రాస్తూ ఉంటారు, ఎవరు రాసిట్టారు లేకుంటే. అంతేగాని ఎందుకంటే ఇప్పుడు అన్ని మండలాల్లో కూడా అందరూ కూడా మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అదే కాక కొత్తగా వచ్చిన మండలం కూడా అందరూ కూడా పాపం గ్రామంలో ఉండే రైతులు కూడా బాగా సపోర్ట్ చేస్తారు.